సరే ఇప్పుడు లంగ్ డిసీజ్ అనేటివి చాలా మందిలో చూస్తూ ఉన్నాము. అవి ఎక్కువ బయట పడట్లేదు. ఉన్నా కూడా లోపలే ఉండి అది ఎక్కువ పీక్ పాయింట్స్ వచ్చాక మీకు ఇలా లంగ్ డిసీజ్ వచ్చింది, లంగ్ క్యాన్సర్ వచ్చింది అని బయటపడుతున్నాయి. ఎందుకట్లా బయటపడట్లేదో అండ్ లంగ్ గురించి కేర్ తీసుకోవాలంటే ఏం చేయాలి ఫస్ట్ నుండే? అండ్ దానికి హీలింగ్ పాయింట్ ఏంటి సార్? అది రాకుండా ఉండాలి, ఒకవేళ వచ్చినా తగ్గాలి అనంటే? ఇప్పుడు మేజర్‌గా ఏంటంటే ఆక్యుప్రెషర్ అనే ఈ ట్రెడిషనల్ సాంప్రదాయ వైద్యం ప్రకారం ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అంటాం టీసీఎం, లేదా సాంప్రదాయ భారతీయ ఆక్యుపంక్చర్ వైద్యం కూడా ఉంది. సో ఏదైనా ఇవన్నీ సాంప్రదాయ వైద్యాలు ఏం చెప్తున్నాయంటే లంగ్ ఎనర్జీ అనేది మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్. లంగ్ ఎనర్జీ, కిడ్నీ ఎనర్జీ, హార్ట్ ఎనర్జీ, ఆల్ ఎనర్జీ మీదనే మనం నడుస్తుంటుంది. ఈ వైద్యం అంతా కూడా ఎనర్జీ సిస్టమ్ నడుస్తుంది. దీన్ని ఏమంటే ఎనర్జీ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఒక ఆర్గాన్లో ఎనర్జీ ఎట్లా ఉంది, బ్యాలెన్స్డ్గా ఉందా, ఎక్కువ ఎనర్జీ ఉందా, లేదా తక్కువ ఎనర్జీ ఉందా. తక్కువ ఎనర్జీ ఉన్నా ఎక్కువ ఎనర్జీ ఉన్నా కూడా ఆ ఆర్గాన్ సరిగా ఫంక్షనింగ్లో ఉండదు. ఇప్పుడు లంగ్ కూడా, లంగ్ వచ్చే సమస్యలు ఏంటి? లంగ్ మేజర్గా ఆస్మా, కాఫ్, కంటిన్యూ కాఫ్, దగ్గు, బ్రీతింగ్ డిజార్డర్స్. దీని ఏమంటామంటే సిఓపిడి అంటాం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. క్రానిక్గా ఉంటుంది. ఈ పల్మనరీ చెస్ట్ సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. ఓకే, సిఓపిడి, పిసిఓడి కాదు, సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్. ఇది హార్ట్, ఈ లంగ్ సంబంధించినటువంటి సమస్యలు వస్తుంటాయి. ఆస్మా కూడా, ఇది కూడా వీజింగ్ అంటాం కదా, గురక కూడా ఈ లంగ్ సరిగ్గా లేకపోవడంలో వస్తుంది. లంగ్ ఎనర్జీ సరిగ్గా లేకపోయినా గురక కూడా వస్తుంది. గురక ప్రాబ్లం ఇక్కడ లేదు. ఇక్కడ చాలా మంది ముక్కు దూల వంకర ఉంది, సెప్టమ్ డీవియేషన్ అంటాము. తర్వాత ఇక్కడ అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అబ్స్ట్రక్షన్స్ అని ఉండనియండి. లంగ్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఈ అబ్స్ట్రక్షన్స్ ఏం చేయలేవు. ముందు లంగ్ ఎనర్జీ ఇంపార్టెంట్. ఇంకోటి, లంగ్ ఎనర్జీ ఎందుకు చెప్తున్నాం అంటే ఆక్యుపంక్చర్లో ఎందుకు ఇంపార్టెంట్, లంగ్ కనుక ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు. భూమి రాగానే ఏమంటారు, శ్వాస తీసుకోవడం మొదలు పెడతారు. అది ప్రాణం పోసుకున్నట్టు, అంటే లంగ్ యాక్టివేట్ అయింది కదా. తుది శ్వాస విడిచారు, లంగ్ బంద్ అయింది అనేది కదా. అంటే ఏమన్నట్టు, ఎంతవరకు లంగ్ ఫంక్షన్ ఉంటుందో అంతవరకే మన ఆయుష్ ఉంటుందని అర్థం. లంగ్ అనేది అంత క్రూషియల్. అందుకనే మన బాడీలో కూడా శిశువు తయారైనప్పుడు చివరిగా ఏర్పడే ఆర్గాన్ ఏదైనా ఉంటే గర్భంలో లంగ్స్ లాస్ట్కి ఏర్పడతాయి. అది ఎంత పర్ఫెక్ట్ అయిన తర్వాత భూమి మీదకి వస్తాడు. ఎందుకంటే భూమి మీద రావాలంటే లంగ్ అప్పటికి ఏర్పడి ఉండాలిగా. లంగ్ ఏర్పడలేకపోతే భూమి గాలి తీసుకోలేడుగా ఇక్కడ రాగానే. సో ఆ లంగ్ అలా 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 కిడ్నీస్, లంగ్స్ అలా అలా తయారై అప్పుడు భూమి మీదకి, అప్పటికి అది అయిపోయిందంటే భూమి మీదకి వచ్చి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో సృష్టి క్రియేషన్లో ఇదొకటి. అంటే ఏదైనా ఆ లంగ్ అనేది. ఇంకోటి, లంగ్ ఎనర్జీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ బాడీ హెయిర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ జాంబవంతుడు, ఆంజనేయుడు అంత హెయిర్ ఉంటుంది కదా, అందుకనే వాళ్ళు చాలా ఎక్కువ కాలం బతుకుతున్నారు, ఎక్కువ బలశాలు అయి ఉంటారు. ఎందుకంటే ఈ ఎయిర్ ఎలిమెంట్ యొక్క దాని యొక్క ఎయిర్ ఎలిమెంట్కి రెండు ఇంపార్టెంట్ ఉన్నాయి. ఎయిర్ అంటే వాయువు, నేను చెప్పే పంచభూతాలు, ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు. ఈ పంచభూతాల్లో ఇప్పుడు మనం మాట్లాడేది, మీరు లంగ్స్ అంటే ఎయిర్ ఎలిమెంట్, నేనేమో ఎయిర్ ఎలిమెంట్ కోసం చూస్తున్నాను, మీరేమో లంగ్స్ అంటున్నారు. మీరు ఆర్గాన్ లో చూస్తున్నారు సమస్యలు, నేను ఈ ఆర్గాన్ ఏ ఎలిమెంట్ సంబంధించింది చూస్తున్నాం. ఇది వాయుతత్వానికి సంబంధించింది. వాయువు కనెక్ట్ అయింది లంగ్స్ డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుందమ్మా ప్రపంచానికి. ఇప్పుడు కిడ్నీకి డైరెక్ట్ ప్రపంచానికి సంబంధం లేదు, హార్ట్కు డైరెక్ట్. ఇక్కడ ఉన్న ప్యాథోజన్స్, బ్యాక్టీరియా, స్మెల్ గిల్లి ఈ లంగ్స్కి డైరెక్ట్గా వెళ్తుంది, కానీ కిడ్నీకి వెళ్ళదు, లేదా హార్ట్కి వెళ్ళదు. సో దే ఆర్ ప్రొటెక్టివ్. బట్ లంగ్స్ ఈజ్ వల్నరబుల్, డైరెక్ట్గా ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటుంది. అందువల్ల ఏదన్నా మాస్క్ పెట్టుకోండి, బ్యాక్టీరియా, వైరస్లు ఉన్నాయంటే లంగ్ ప్రొటెక్షన్ కోసమే కదా. కిడ్నీ అట్లా ప్రొటెక్ట్ చేయలేము, దానికి వాటికి డైరెక్ట్ సంబంధం లేవు ప్రపంచంతో. సో అందువల్ల చాలా కాషియస్గా ఉండాలి. అది మళ్ళీ దీని నోస్ కనెక్ట్ అయ్యండి. లంగ్స్ ఆర్ కనెక్టెడ్ టు ద నోస్ ఇస్ కనెక్టెడ్ టు ద వరల్డ్ ఎన్విరాన్మెంట్.
ఓకే. సార్ ఈ లంగ్ డిసీజెస్‌కి అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది? యా ఎయిర్ ఎలిమెంట్ ఇప్పుడు ఎయిర్ లంగ్స్ కింద ఇంకోటి ఎయిర్ ఎలిమెంట్ కింద ఇంకొక ఆర్గాన్ వినండి లంగ్స్ అన్నారు. హ్మ్. వాయుతత్వానికి లంగ్స్ కనెక్ట్ అయింది. అట్లనే లార్జ్ ఇంటెస్టైన్ కూడా కనెక్ట్ అయి ఉన్నది. హ్మ్. అంటే మన కాన్స్టిపేషన్ సమస్య కూడా వస్తుంది ఎయిర్ ఎలిమెంట్ వీక్ ఉన్నప్పుడు. ఓహ్! ఓకే. లంగ్ ప్రాపర్గా బ్రీతింగ్ లేకపోతే హ్మ్. మరి కొంతమందికి బ్రీతింగ్ చేయలేరు చూసారా, హ్మ్. ఆయాస పడుతుంటారు. హ్మ్. మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం అవుతుంది, అవునవును. తొందరగా అలసిపోతారు. హ్మ్. స్విమ్మింగ్ చేసినప్పుడు కూడా అసలు కొంచెం కూడా స్విమ్మింగ్ చేయలేరు, సైక్లింగ్ చేయలేరు, వాకింగ్ చేయలేరు, పైకి మెట్లు ఎక్కలేరు. ఇవన్నీ తొందరగా ఫెటిగ్ అంటాను నేను, అలసట. హ్మ్. ఇవన్నీ కూడా లంగ్ వీక్నెస్ కిందకి వస్తాయి. ఓకే. అంటే లంగ్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ ఉన్న ఇబ్బందులు. వీళ్ళకు కాన్స్టిపేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఎయిర్ ఎలిమెంట్ లేనప్పుడు లంగ్, లార్జ్ ఇంటెస్టైన్ రెండు సఫర్ అవుతాయి. హ్మ్. ఇంకోటి ఏంటంటే లంగ్ ఎయిర్ ఏం చేస్తుంది తెలుసా, బాడీలో ఒక రెండు అద్భుతమైన పంచ ప్రాణాలు ఉంటాయి. హ్మ్. వాయువు కింద ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన. హ్మ్. ఈ 5 ప్రాణాల కింద ఈ వాయువు ఉంటుంది. ఓకే. అయితే ప్రాణవాయువు తీసుకుంటాము, అపాన వాయువు వదిలేస్తాము, కిందికి ప్రెస్ చేస్తుంది, హ్మ్. ఉదాన వాయువు పైకి లేపుతుంది. ఇట్లా హ్మ్. ఆ 5 ప్రాణాలు 5 రకాలైన ఫంక్షన్ చేస్తుంటాయి. ఓకే. ఇవన్నీ కూడా ఎయిర్ ఎలిమెంట్ సంబంధించింది, మీరన్న లంగ్స్ సంబంధించిందే. హ్మ్. సో ఈ ఎప్పుడైతే ఈ వీక్ అవుతుందో ఈ ఎయిర్ ఎలిమెంట్ వాయువు, అది కింద సప్రెస్సింగ్ అనేది, ఇప్పుడు కిందకి నెట్టే తత్వం వాయువుకు ఉంటుంది. హ్మ్. అలా నెట్టనప్పుడు ఈ మోషన్ ప్రాబ్లం కూడా వస్తుంది కదా. అవును. మోషన్ ప్రాబ్లం చాలా ముక్కుతుంటారు చూసారా, హ్మ్. ఎయిర్తోనే కదా అని అంటే, ఎందుకంటే ఎయిర్ గాలితోనే కదా. ఓకే. సో ఆ తత్వం బాగా సఫిషియెంట్గా ఉన్నప్పుడు రాదు. అందుకు ప్రాణాయామం ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. అందుకని ఓకే. చూడండి, అసలు ప్రాణాయామం లంగ్స్ యొక్క టైం ఎప్పుడు అనుకున్నారు మీరు? హ్మ్. 3 to 5 మార్నింగ్. హ్మ్. ఎర్లీ మార్నింగ్ 3 to 5 ద లంగ్స్ టైం. హ్మ్. ప్రతి 2 గంటలు ఒక ఆర్గాన్కు కనెక్ట్ అయి ఉంటాయి. 24 ఓకే. గంటలు 12 ఆర్గాన్లు. హ్మ్. సో 3 to 5 ఎర్లీ మార్నింగ్ లంగ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అప్పుడు ప్రపంచం అంతా హాయిగా ఉంటుంది, పొల్యూషన్ ఉండదు. అందుకే లంగ్స్ హాయిగా ఉంటాయి అప్పుడు. ఓకే. ప్రాణాయామం చేయాలన్నా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలన్నా, వాకింగ్ చేయాలన్నా, హ్మ్. మెడిటేషన్ చేయాలన్నా అదే మంచి టైం అని చెప్తున్నాం. ఓకే. ఇంకా మీరు ఫుడ్స్ కూడా అడుగుతున్నారు కదా. హ్మ్. ఫుడ్స్ ఏంటంటే లంగ్స్కి హెల్దీ ఫుడ్స్, మసాలాలు బాగా తగ్గించేయాలి. హ్మ్. ఎందుకంటే మసాలా అంటేనే డైరెక్ట్గా లంగ్స్కు సంబంధించింది. ఓకే. సర్ది చేసినప్పుడు అంటాం కదా, మంచిగా అవును. మసాలా దట్టించి నాటుకోడి వండితే సర్ది హ్మ్. పోతుంది అంటారు కదా. అవును. తెలంగాణలో అంటారు, అవును. నాటుకోడి వండి మంచి మసాలా వేసి దట్టించి పెడితే సర్ది అదే పోతుంది. సర్ది అంటే కోల్డ్, హ్మ్. నోస్ రిలేటెడ్, లంగ్స్ రిలేటెడ్ కదా. సో అందువల్ల మసాలాలు డైరెక్ట్ లంగ్స్కి కనెక్ట్ అయి ఉన్నాయి. హ్మ్. అది కానీ ఉన్నాయి, కానీ తినాలి మసాలాలు, మంచిది లంగ్స్కి. మసాలాలు తినకపోయినా మంచిది కాదు. నేను చెప్పేది కారం కారం అని కాదు. కారం అనేది రుచి కాదు, ఘాటు రుచి ఇస్ ద మంచిది. ఘాటు అంటాం దాన్ని, ఓకే. పంజెంట్ అంటాం. హ్మ్. పంజెంట్ స్మెల్, ఘాటు మసాలాలు అన్నీ కూడా హ్మ్. లంగ్స్కి మంచివి. అది ఎక్కువ ఉంటే ప్రాబ్లం. ఎంతవరకు ఏదైనా తినాలో అంతవరకే ఎంతవరకు తినాలి. తినాలి, హ్మ్. తక్కువ ఉన్న ప్రాబ్లం. డబుల్ స్పైసీ తినకూడదు, హ్మ్. స్పైసీ తినాలి. కానీ మనం ప్రతిదాన్ని డబుల్ స్పైసీ అంటాం కదా, అవును. వీళ్ళకి ఇంకా ఎక్కువ స్పైసీ అంటాం కదా. సో అది మంచిది కాదు. సో హ్మ్. అందువల్ల ఈ కారం కొంచెం బాగా తింటున్నాం ఇప్పుడు, కారం ఎక్కువ తింటాం, కానీ కారం మసాలా తగ్గించాలి. అట్లాగే ఉప్పు, పులుపు హ్మ్. అవి కూడా బాగా తగ్గించాలి ఈ వీటి కోసం. ఇంకొకటి లంగ్స్ బాగా ఇబ్బంది చేసేది ఏంటంటే మిల్క్, హ్మ్. మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, పన్నీర్, హ్మ్. తర్వాత మిల్క్ రిలేటెడ్ మిల్క్ స్వీట్స్ కూడా బాగా తగ్గించాలి. స్వీట్స్ కూడా డైరెక్ట్గా దీన్ని అటాక్ చేస్తుంది, ఓకే. ఇబ్బంది పెడుతుంది. హ్మ్. సో ఇది డయటరీలో ఏంటంటే మనం మిల్క్ రిలేటెడ్ తగ్గించాలి. ఇప్పుడు డయట్లో ఏంటంటే బేసిక్గా ఈ మసాలాలు బ్యాలెన్స్ తీసుకోవాలి. హ్మ్. దాంతోపాటు ప్రాణాయామం ఇంపార్టెంట్. లంగ్ ఎనర్జీని, లంగ్ సంబంధించిన సమస్యలు బాగా హ్మ్. తగ్గించాలంటే ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. అంటే ఇందాక చెప్పి 3 to 5 అనే టైం ఒకటి ఉందిగా, హ్మ్. కూర్చొని కొంచెం బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హ్మ్. గాలి తీసుకోవాలి, కొంచెం హోల్డ్ చేయాలి, మెల్లగా వదలాలి. ఫాస్ట్గా తీసుకోవాలి, హ్మ్. కొంచెం హోల్డ్ చేయాలి, మెల్లగా వదలాలి. ఇది బ్రీతింగ్ ఎక్సర్సైజ్. లంగ్ ఎనర్జీ ప్రాపర్గా అవుతుంది. ఇది ఓకే. అంతే. ఇక ఆక్యుప్రెషర్ పాయింట్ ఇంపార్టెంట్. హ్మ్. అది మన చేతుల్లో ఉంది. మనం ఇక్కడ చెప్తాము. ఇది చూసారా, ఇక్కడ నుంచి ఇలా వచ్చినప్పుడు ఇది లంగు, ఈ బొటన వేలు బయట వైపు, ఇది లోపల వైపు అనుకుంటే ఇది బటన్ వైపు, అవుట్ ఓకే. సైడ్. హ్మ్. ఈ బొటన వేలు యొక్క గోరు,
ఈ గోరు యొక్క ఎడ్జ్లో ఇక్కడ ఉంటుంది ఒక మ్మ్. పాయింట్. మ్మ్. సో ఇక్కడ నుంచి ఇలా కిందికి వచ్చినప్పుడు ఇది 11, ఇక్కడ 10 అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది, ఇక్కడ 7 అవుతుంది, ఇక్కడ 8 7 అవుతుంది. ఇవి అందువల్ల ఎన్ని పాయింట్స్ కవర్ అవ్వడం కోసం నేను చెప్పినప్పుడు చాలాసార్లు చెప్తాను, ఇలా చేయమని చెప్తాను. ఈ వైట్ పోర్షను, ఈ బ్లాక్ పోర్షన్ కనపడుతుంది సార్, ఇట్లా ఒక గీత ఉందా, ఇది వైట్ బ్లాక్ కనపడుతుందా, మ్మ్. అందరికి ఉంటుంది. వైట్ బ్లాక్ ఆ, అందరికి ఉంటుంది కదా, అవును. చూడండి మీకు కూడా ఉందా, ఉంది సార్. ఉంది. సో దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు ఈ పైకి అనాలి, ఇట్లా మ్మ్. ఎట్లా అనాలి, ఈ ఈ ఈ రేఖ మీద నుంచి అనాలి. మ్మ్. ఇక్కడ స్టార్ట్ చేయండి, ఇక్కడ నుంచి మెల్లగా అనండి. దాని తర్వాత ఒకవేళ బ్రీతింగ్ ఇన్ తీసుకోవడం ఇబ్బంది ఉంది, వదలడం ఈజీగా ఉంది, ఇక్కడ రాగానే ఆగిపోతున్నాను తీసుకోలేకపోతున్నా అన్న వాళ్ళకు ఈ పాయింట్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా వచ్చాం కదా, ఇక్కడికి వచ్చిన ఈ మధ్యలో ఈ ఉబ్బెత్తు భాగం ఉందా, మ్మ్. దీని కరెక్ట్ మధ్యలో ఇక్కడ ప్రెస్ చేయండి. ఓకే. ఇది బ్రీతింగ్ ఇన్హలేషన్ ఇబ్బంది ఉన్న వాళ్ళు. మ్మ్. కానీ బ్రీతింగ్ ఓవరాల్గా నాకు లంగ్ ఎనర్జీ బాగుండాలి, మ్మ్. నేను ఎక్కువ కాలం బతకాలి, ఊపిరి బాగా ఆడాలి, కిడ్నీలు కూడా లంగ్స్ బాగుంటాయి, కిడ్నీలు బాగుంటాయి, మ్మ్. కొంచెం ఎనర్జెటిక్గా ఉండాలి అన్న వాళ్ళకు ఇక్కడి నుంచి మెల్లగా రోజు ఇలా చేయొచ్చు. ఓకే. రోజు ఒక 2 నిమిషాలు చేయొచ్చు ఇట్లా. మ్మ్. ఇప్పుడు ఏమవుతుంది ఇట్లా చేయడం వల్ల, ఈ అన్ని పాయింట్స్ యాక్టివేట్ అవుతున్నాయి. మ్మ్. 11 10 9 8 7 ఆల్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. ఓకే. ఇవన్నీ కూడా మన లోపల ఎనర్జీ పెంచేటటువంటి పాయింట్స్. మ్మ్. ఫుడ్స్లో ఇందా చెప్పాను, అది ఆ ఆహారం తీసుకుంటూ వైట్ కలర్ రాడిష్ లాంటివి చాలా హెల్ప్ అవుతాయి. తర్వాత టైం తినడం చాలా ఇంపార్టెంట్, నిద్ర ఇంపార్టెంట్, ఓకే. లంగ్ ఎనర్జీకి నిద్ర కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూసుకుంటూ ఈ ప్రెషర్ పాయింట్ చేస్తే మ్మ్. లంగ్ చాలా ఈజీ సిస్టమ్ ఇది అందరికి ఈజీ కూడా. ఇలా కూర్చొని కూడా మనం టీవీ చూస్తూ కూడా ఇలా చేసుకోవచ్చు, అవును. ఇలా చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఇటు చేయొచ్చు, ఒక 2 నిమిషాలు ఇలా చేయొచ్చు. ఈ పాయింట్స్ని యాక్టివేట్ చేసుకుంటే లంగ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. చాలా ఇంత ఈజీగా పెరుగుతుందా అంటే అంత ఈజీగానే పెరుగుతుంది. మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఊపిరి ఆడక అసలు నేను చచ్చిపోతా, నేను నా బతకలేను అనే వాళ్ళు వస్తారు. ఊపిరి ఆడదు, మ్మ్. ఇక్కడ పోయాను అక్కడ పోయాను, ఈ హాస్పిటల్ అసలు ఊపిరి ఆడట్లేదండి, లంగ్ తీసుకోలేకపోతున్నా అనే వాళ్ళు వస్తారు. చనిపోదాం అన్న ఆ దశలో కూడా వస్తారు. మ్మ్. ఊపిరి ఆడకపోతే అంతే కదా, ఇక జీవితం అదైపోతుంది. మ్మ్. అలాంటి వాళ్ళకు ఒక్క నీడిల వేగానే అందుకుంటారు. అది ఇక్కడే వేస్తాం కదా, ఓకే. అదే చెప్పేది నేను. ఇక్కడ వేస్తే ఒక బెనిఫిట్, ఇక్కడ వేస్తే బెనిఫిట్, ఇక్కడ వేస్తే ఒక బెనిఫిట్, అట్లా రకరకాలు ఉన్నాయి. బట్ నాడి చూసి చెప్తే కరెక్ట్గా అర్థం అవుతుంది. బట్ జనరల్గా మాత్రం అన్ని పాయింట్ ఇలా చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా అదవుతుంది. ఒకవేళ సర్ది అయింది, కోల్డ్ అయింది అనుకోండి, ఇబ్బంది అవుతుంది. అది లంగ్స్ నుంచి రిలేటెడ్, ఇక్కడ కాదు కదా సర్ది అనేది, లంగ్స్కి ఎనర్జీ వెళ్ళదు కదా. అవును. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఒక గట్టి భాగం వచ్చింది చూడండి, మ్మ్. ఉందా, ఒక టెండాన్ ఉందా చూడండి, మీరు ఉంటుంది చూడండి, ఉంది సార్. టెండాన్ ఉంది. ఈ టెండాన్కి ఈ వైపున ఒక గురువు ఉంది, ఈ వైపున ఒక గురువు ఉంది. మ్మ్. టెండాన్కు ఈ వైపు బొటన వేలు వైపు ఇక్కడ గురువు. మ్మ్. గురువు అంటే ఒక చిన్న లోతు భాగం. ఈ గురువులో ఇలా ఈ ఇండెక్స్ ఫింగర్ పెట్టి ఇలా క్లోజ్ చేయండి. ఓకే. ఇట్లా ఒక 20 టైమ్స్ అనండి. మ్మ్. ఇది తీయద్దు, ఇట్లా ఊపిరి ఆడడం స్టార్ట్ అవుతుంది. మ్మ్. ఇప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ టెండాన్కు బయట వైపు మ్మ్. బొటన వేలు వైపు ఇలా ఫింగర్ పెట్టి గ్రూలో ఇలా చేయాలి. ఓకే. ఒక 20 టైం చేయాలి. ఇటు ఒక 20 ఇటు ఒక 20. మ్మ్. ఖచ్చితంగా నోస్ సంబంధించిన బ్లాక్స్ క్లియర్ అవుతాయి, మ్మ్. బ్రీతింగ్ స్టార్ట్ అవుతుంది, ఓకే. లంగ్ ఎనర్జీ పెరుగుతుంది. సర్ది వచ్చినప్పుడు, కోల్డ్ వచ్చినప్పుడు చెప్తున్నాను, మ్మ్. ఇది ఇన్హలేషన్ తీసుకోలేనప్పుడు చెప్తున్నాను. జనరల్గా నాకు ఎనర్జీ బాగుండాలన్నప్పుడు ఇది ఇలా చేయమని చెప్పాను. ఓకే సో సార్. 3 రకాలు చెప్పాము, చేస్తే ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారు. ఓకే సార్.